అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. శ్రీవేణి దేవుడి పటాల ముందు కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆమెను ఆపతరం ఆ దేవుడి వల్ల కూడా కాదేమో! నేను చేసిన తప్పేమిటి? అని దేవుడినే ప్రశ్నిస్తోంది. ఎవరికైనా తాము చేసిన తప్పు వారికి కనిపించదు కదా! అంటూ మాధవ్ ఊరుకోపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆమె అక్కడ నుండి బయటికి రాదు. గత కొన్ని రోజులుగా ఆ ఇంట్లో అదే తంతు. మాధవ్, శ్రీవేణి ఇద్దరూ ఉద్యోగస్తులు. వారికి లేకలేక కలిగిన సంతానం రిశాంత్. వాళ్ళ కలలకు రూపం, ఆశల దీపం. మొదటిసారి వేణి అమ్మ అవుతున్నందుకు ఆమె ఆనందానికి అవధుల్లేవు. జస్ట్ కన్సీవ్ అని తెలిసినందుకే పండగ చేశారు ఇంట్లో. వేణిని కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు ఇంట్లో అందరూ. ఇక మాధవ్ అయితే సరే సరి. వేణికి సర్జరీ చేశారు. పండంటి బాబు పుట్టాడు. బారసాల రోజు రిశాంత్ అని నామకరణం చేశారు. శ్రీవేణి అయితే బాబును ఎవరూ తాకకుండా చేతుల్లోనే పట్టుకుని తిరుగుతోంది. అమ్మా వేణి, ఇలా వచ్చి బాబును ఇవ్వమ్మా, ఉయ్యాల్లో వేద్దాం, అందరూ ఎదురు చూస్తున్నారు అని అత్తగారు, అమ్మ పిలుస్తున్నారు. అందులో బెడ్ సరిగ్గా ఉందో లేదో అని చేయి పెట్టి చూసి ఉయ్యాల్లో వేస్తుంది. ఇక అన్నప్రాసన రోజు వాడి ముందు వేసిన వస్తువుల్లో ముందుగా డబ్బులు పట్టుకుంటాడు శ్రీవేణి కొడుకు. అప్పుడే కరోడ్పతి అయినట్టు మురిసిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. రిశాంత్ మొదటిసారి అమ్మ అని పిలిచాడు. అది వీడియో తీసి అందరికీ పంపించింది. వాడు చేసే ప్రతిదీ క్యామ్లో వీడియో తీసి నిక్షిప్తం చేసుకుంది. మొదటి పుట్టినరోజు వేడుక ఒక చిన్నపాటి పెళ్లిని తలపించేలా చేశారు శ్రీవేణి, మాధవ్. బుడిబుడి నడకలతో ఇల్లంతా తిరుగుతూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలతోనే కడుపు నిండిపోయేది శ్రీవేణికి. మొదటి రోజు స్కూల్కి వెడుతున్నాడు రిశాంత్. శ్రీవేణికైతే స్కూల్కు పంపించడం ఇష్టం లేదు. అప్పటికే అందరూ 5 ఏళ్లున్నాయి మీ అబ్బాయికి అని అంటుంటే వాళ్ళ పోరు పడలేక స్కూల్లో జాయిన్ చేసింది. కానీ రిశాంత్ని ఎవరితో కలవనిచ్చేది కాదు. మొబైల్ చేతికిచ్చి అదే ప్రపంచంగా మార్చింది. వాడు ఒకరోజు ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తానంటే శ్రీవాణి వద్దంది. ఇక రిశాంత్ ఏడుపు అందుకుని అలిగి కూర్చున్నాడు. మాధవ్ వచ్చి ఎందుకు నాన్న అలా ఉన్నావు అని అడిగితే అమ్మ నన్ను ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళొద్దు అన్నదని అంటాడు. రిశాంత్ ఏడుస్తూ ఉన్నాడని మాధవ్ తీసుకుని వెళ్ళి బర్త్డే అయ్యేదాకా ఉండి తీసుకువచ్చాడు. ఇలా మొదలైంది రిశాంత్ మొండితనం. ప్రతిదీ సాధించుకోవడం కోసం వాడు వాళ్ళను గెలుస్తున్నాను అనుకునేవాడు. ఏదైనా వద్దు అంటే చాలు వస్తువులను పగలగొట్టడం, రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడం చేసేవాడు. తల్లిదండ్రులు భయపడి అడిగిందల్లా తెచ్చివ్వడం అలవాటైపోయింది. రిశాంత్ 8వ తరగతికి వచ్చాడు. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బిజీ అయ్యి వాడిని కనిపెట్టడం తగ్గించారు. ఒకరోజు స్కూల్లో వాష్రూమ్ దగ్గర వాడి ఫ్రెండ్ సిగరెట్ కాలుస్తూ కనపడ్డాడు. అరేయ్, సార్ చూస్తే కొడతాడ్రా, మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారా, నీకేం తెలుసురా దీని టేస్టు, ఒకసారి చూస్తే వదిలిపెట్టవు అని బలవంతంగా రిశాంత్ నోట్లో పెడతాడు. ఇక అప్పటి నుండి మొదలైంది. ఒక వ్యసనంలా మారిపోయింది. టీచర్ చూసి వాడిని మందలిస్తాడు. ఇంటికి వెళ్ళి టీచర్ కొట్టాడని పేరెంట్స్కి చెప్తాడు. వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. మా బాబుకు అలాంటి అలవాట్లు లేవని, టీచర్ అనవసరంగా కొట్టాడని. ఎంత చెప్పినా వినని మొండితనం, అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వాలని చాలా ఇబ్బంది పెట్టేవాడు పేరెంట్స్ని. రిశాంత్ ఎలాగోలా 10th క్లాస్ గట్టెక్కాడు. ఇంటర్లో హాస్టల్లో వేశారు. చదవడం మానేసి వీడియో గేమ్స్ ఆడడం, హాస్టల్ నుండి వస్తే చాలు బయట తిరగడం ఎక్కువయ్యాయి. చదువు మొత్తం పక్కకు పోయింది. 2 సంవత్సరాల చదువు ఇంటర్లో అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు. ఎంసెట్ ర్యాంక్ రాలేదు. ఇంజనీరింగ్ కోసం పేరు మోసిన కాలేజీలో బోలెడు డబ్బులు పోసి సీట్ కొన్నారు. బండి కొనమని రిశాంత్ అడిగాడు. మాధవ్ లేదు నాన్న, బీటెక్ అయిపోని నువ్వు అడిగినట్టు చేద్దామన్నాడు. కానీ రిశాంత్ వింటే కదా వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేశాడు. మీరు కనుక బండి కొనకపోతే నేను ఇంట్లో ఉండను అని బెదిరించాడు. చేసేది లేక బండి కొని ఇచ్చారు. కాలేజీకి వెళ్తున్నాడు అనుకున్నారు కానీ అతను ఏం చేస్తున్నాడు తెలియకుండా పోయింది. సమయానికి ఇంటికి రాకపోవడం, అడిగితే వాళ్ళ మీద అరవటం, ప్రతిరోజు డబ్బులు అడగటం. ఒకరోజు మాధవ్ స్నేహితుడు, అరేయ్, మీ వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, నేను కళ్ళతో చూశానని చెప్తాడు.
మాధవ్ "నువ్వు చూసింది మావాడినేనా?" అని అడుగుతాడు నమ్మబుద్ధి కాక. ఒకరోజు ఇంటికి తూలుతూ వస్తాడు రిశాంత్. శ్రీవేణికైతే పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ జుట్టు, అవతారం, చేతులపై డ్రగ్స్ తీసుకున్న మార్క్స్ చూశాక వాడిని కొన్ని రోజులు అదుపులో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించి కనిపెట్టుకుని ఉంటారు. కానీ ఎన్ని రోజులు దొంగకు కావలి కాయగలం? ఒకరోజు మళ్ళీ డ్రగ్స్ తీసుకుని వచ్చాడు. శ్రీవేణి, మాధవ్‌కు రిశాంత్‌ని చూస్తుంటే వాళ్ళు చేసిన తప్పేమిటో వారికి అర్థం కాలేదు. గారాబంగా పెంచడమా? అడిగిందల్లా ఇవ్వడమా? ఇంట్లో డబ్బులు ఇవ్వకపోయేసరికి దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుండి డబ్బులు తీసేవాడు. బయట దొంగతనాలు చేస్తున్నాడు. ఏదైనా ఎన్ని రోజులు దాగుతుంది? పట్టుబడతాడు. ఉరిశిక్ష వేస్తారు. దొంగతనంలో భాగంగా ఒక వ్యక్తి హత్యకు కూడా కారణం అవుతాడు. ఉరి తీసే రోజు రానే వచ్చింది. చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు రిశాంత్‌ని. పేరెంట్స్‌ని కలవాలని చెప్తాడు రిశాంత్. కోరిక మేరకు పిలిపించారు. కన్నవాళ్ళు కదా! కన్నపిల్లలు రాక్షసులైనా ప్రేమిస్తారు. పోలీసులు, లాయర్లు, సాక్షులు అందరూ మోసం చేసి నీకు ఉరికి కారణమయ్యారని ఏడుస్తారు. అప్పుడు రిశాంత్, "వారు కాదు నా మరణానికి కారణం మీరే" అంటాడు. "నేను మొదటిసారి తప్పు చేసినప్పుడు నన్ను దండించి ఉంటే ఈరోజు మీరు, నేను అందరి ముందు దోషులుగా నిలబడేవాళ్ళం కాదేమో. ఈరోజు రావడానికి కారణం మీరే." కంటతడి పెట్టుకున్నాడు. 8వ తరగతిలో ఉండగా టీచర్ కొట్టాడని చెప్తే మీరు అతని తప్పని నన్ను సపోర్ట్ చేశారు. అక్కడి నుండే మొదలైంది చెడిపోవడం అంటాడు. ఉపాధ్యాయుడే శిక్షించకపోతే మనం పెద్దయ్యాక పోలీసులు, న్యాయస్థానాలు శిక్షిస్తాయి. చిన్న తప్పులే కదా అని వెనకేసుకు రాకండి. రేపు అవే క్షమించలేని పెద్ద నేరాలుగా అవుతాయి. ఇక్కడ తప్పెవరిది? అదండి కథ. మితిమీరిన గారాబం, అబ్బరం పిల్లలకి ఎంత చెడు చేస్తాయో చెప్పిన కథ ఇది. ఒక సామెత ఉండేదండి. తోటకూర నాడే చెప్పకపోయానే అని. తోటకూర దొంగతనం చేసుకొస్తే తల్లి, "ఆ తోటకూర ఎక్కడి నుంచి తెచ్చావు? ఎలా తెచ్చావని?" అడగదు. తర్వాత తోటలోకెళ్ళి దొంగతనంగా తీసుకొచ్చాడని తెలిసినా గానీ, చాలా ప్రోత్సహించడం, తర్వాత వాడికి అదే దొంగతనాలు అలవాటవ్వడం. ఇలాగే అన్నమాట. ఈ సామెత ఆధారంగానే వాస్తవ జీవితాలు చాలా ఉన్నాయండి. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.